హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మనం అల్లం పులుసు తయారీ విధానం చూసేద్దామండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం పులుసు అండి. ముందుగా మనం పోపు దినుసులను తీసుకుందామండి. అలాగే మనం అల్లం పేస్ట్కు సరిపడా సామాన్లు కూడా తీసుకుందాము. అవి ఏమిటో చూసేద్దామండి. అల్లం, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకుని జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకుందామండి. అలాగే మనం పోపుకి తీసుకున్నాం కదండి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ముందుగా తాలింపు వేసుకుందాము. ఆ తర్వాత మనం ఉల్లిపాయలని, అంటే కొంతమందికి ఇష్టం ఉంటుందండి ఉల్లిపాయ పలంగా తినడం అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది. లేదా కొంతమంది ఇలా చిరుగులుగా చేసుకొని కూడా తింటూ ఉంటారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక 2 ఉల్లిపాయలు మట్టుకి ముక్కలు తీసుకోవచ్చండి. అలాగే తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లం పేస్ట్, దాన్ని వేసి బాగా వేయించుకోవాలండి. ఈ రెండు బాగా వేగిన తర్వాత కూరకు సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. తరువాత చింతపండు పులుసు తీసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని బాగా దగ్గర చేసుకునేలా ఉడికించుకోవాలండి. కూర బాగా దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ తేలుతూ వస్తుందండి. సో ఇలా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఆల్. అల్లం ఒంటికి చాలా మంచిదండి. జలుబు, దగ్గు ఉన్న టైంలో, అలాగే అరుగుదల సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా అల్లం పులుసు చేసుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.